ప్రియ స్నేహితులారా, కొన్ని విలువైన మాటలు నేర్చుకుందాం. ఓ మిత్రమా, దేవుని ముందు నటించవద్దు. నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావేమో జాగ్రత్త. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. లోకంలో ఉన్న అన్నిటి కొరకు నీ దగ్గర సమయం ఉంది, దేవుని కొరకు మాత్రం సమయం లేదు నీ దగ్గర. జాగ్రత్త. నువ్వు దేని కొరకై దేవునిని మోసం చేస్తున్నావో తప్పకుండా ఏదో ఒకరోజు అదే నిన్ను మోసం చేస్తుందని మర్చిపోవద్దు. ఇదిగో, నీలా మోసం చేసే వారి కొరకు దేవుడు ఏమి చెప్పాడో చూడు ఒకసారి. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయును. జాగ్రత్త.